ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, గొప్ప దేవ, జీవంగల నాయన, నీకు వందనాలు తండ్రి. స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. జూలై 5వ తేదీ వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచిన నా ప్రభువా, నీకు స్తోత్రం, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంచున్నాం. ఇంతవరకు నైనా నిన్ను స్తుతించుటకు, ఆరాధించి మహింపరచుటకు ఇచ్చిన ఘనతను బట్టి స్తోత్రాలు, వందనాలు. నా తండ్రి, మరి ముఖ్యమైన సమయము నా తండ్రి, నీ వాక్యం నువ్వు బోధించబోచుంటున్నా నీకు మాత్ర ప్రభా ఆర్యన్ రీటా గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను నాయన. నీ జీవం గల వాక్యము నా తండ్రి బిడ్డ బోధింపబోచు ఉంటుండగా మేము ధ్యానించనై ఉండగా నా తండ్రి, మేము వినపోయే వాక్యాన్ని నా తండ్రి శ్రద్ధగా ఆసక్తిగా విని నా తండ్రి గ్రహించుటకు కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించమని కూడా వేడుకోం ప్రార్థిస్తున్నాం. బిడ్డను మీ సినవ చాటను మరుగుపరిచిన తండ్రి, మీరే మాతో మాట్లాడగలందరికై కూడా ప్రతిమాలు వేడుకోం ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు, వందనాలు. ఇంకా అనేక మంది జాయిన్ కావాల్సి ఉంటుండగా నాయన చురుకైన మెలకువను అనుగ్రహించి ఆసక్తిని అనుగ్రహించిన ప్రభా జాయిన్ అవుటకు నువ్వు కృప దయచేయమని వేడుకోం ప్రార్థిస్తున్నా. సర్వోన్నతుడవు నైనా, నువ్వు సర్వశక్తి మంతుడు, ఆత్మ స్వరూపుడవు, అత్యున్నతుడవు, మా మధ్య నివసిస్తున్న దేవుడవు నైనా. మా విశ్వాసాన్ని బట్టి మాలో జీవిస్తూ తండ్రి మాలో నిలిచి ఉన్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ముఖ్యంగా మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా మాలో మా చుట్టూ ఆవరించి ఉన్నావుని మేము నమ్ముచూ ఉంటున్నాం, విశ్వసిస్తూ ఉంటున్నాం నాయనా. మా కొరకు ఈ లోకానికి వచ్చినావు, మరణించినావు నాయనా, తిరిగి మృత్యుంజయుడవే లేచి ఉంటున్నావు, మేము నమ్ముచుంటున్నాం. నీ పరిశుద్ధమైన రక్తము చేత మా పాపములన్నింటినీ కడిగి శుద్ధీకరించినావు నా తండ్రి, నీకు స్తోత్రం. మీ ఆత్మ ద్వారా మమ్మను ఒప్పింపజేసిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. నిత్య రాజ్యంలో చేర్చగలుగుటకు మీరు చేసిన ప్రతి బలియాగమును బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. మరి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కుటుంబంలో ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు. ఇహలోక సంబంధమైన అనేక శ్రమలు, బాధలు, వేదనలు, దుఃఖములు, రోగములు నాయన ప్రతిదీ మీరు పెరిగి ఉంటున్నారు. మీకు తెలియకుండా ఏది రాలేదు, మీరు అనుమతించి ఉంటున్నారు నాయన, నీకు స్తోత్రాలు. వాటిని జయించగల శక్తి కూడా మీరే ఇస్తారు కనుక నా తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తూ నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ మహింపరుస్తూ ఈ సహవాసం అంతటిలో నా తండ్రి ఆది అంతమై ఉండి మీరే మాతో మాట్లాడుతూ నా తండ్రి మేము మీ వాక్యానుసారముగా జీవించే వారిగా ఉండునట్లు మాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని, ఇది నా ఆశీర్వాదములతో కూడా నింపి పంపమని యేసు అద్భుతమైన శక్తి గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడా వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. దేవుడు మనకి ఈరోజు వాక్యాన్ని అందించడానికి దైవాల చిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు మనందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. మరి అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయడానికి సిస్టర్ స్వర్ణలత సిస్టర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తా ఉన్నారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానించబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి
వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానం బట్టి దేవునికి వందనాలండి. మరి అదే విధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి స్వర్ణలత సిస్టర్ గారు మన అందరికీ సుపరిచితులేనండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ, ప్లీజ్ అండి. Thank you very much. Thank you very much. Yes, sir. Come, let's start with a word of prayer. ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for bringing each one of us here this morning, Heavenly Father. And as I bring your word through me, Heavenly Father, I pray that it will be a great blessing on the people, Heavenly Father. Let it open our hearts and our minds, Heavenly Father. Let us help to absorb all the words that are spoken through me, Heavenly Father. And let it be a blessing on each one, Heavenly Father. Keep each one of us and our families in good humor and keep us in your grace. In your very precious and holy name, I ask this prayer. Amen. So today I am going to be bringing the message, and the message I want to bring to every one of us is that from very small beginnings, God produces great results. From very small beginnings, God produces great results. ఈ ఉదయకాల సమయంలో మీ అందరి మధ్యలోకి నేను తీసుకురావాలనుకుంటున్న సందేశము ఒకవేళ మన జీవితాల్లో మనం అనుభవించింది అయి ఉండవచ్చు. అదేంటంటే చిన్న ప్రారంభాల నుంచి గొప్ప ఫలితాలను మనము చూడగలిగి ఉండడము. So today we will take passages from the book of Haggai, హగ్గై గ్రంథం నుంచి and Mark. హగ్గై గ్రంథము, మొదటి పేతురు రాసిన పత్రిక, అలాగే మార్కు సువార్త నుంచి ఈ అధ్యాయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. So we will take from the book of Haggai, chapter 2, verses 1 to 9. Haggai, chapter 2, verses 1 to 9. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలను ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. In the book of Haggai, we read about the most startling prophecies in the scripture. This is found in verse 6 and 7. మరి ఈ అధ్యాయములో 6వ వచనంలో ప్రాముఖ్యముగా ఒక ప్రవచనాత్మక వాక్ అనేది మనము చూస్తాము. You can read verse 6 and 7. 6వ వచనము 7వ వచనము. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. Now the Jews were to return to their own land to rebuild the temple. దేవుని మందిరము కట్టించడానికి యూదులందరూ కూడా వారి ప్రాంతాల నుంచి తిరిగి యెరూషలేమునకు వస్తున్న సందర్భం అది. And their return was to be led by Zerubbabel. జెరుబ్బాబెలు నాయకత్వంలో ఈ యూదులందరూ కూడా వెనక్కి తిరిగి వస్తున్నారు. But when they returned, what did the Samaritans do? They hindered the progress of the rebuilding of the temple. మరి వారు తిరిగి వస్తున్న క్రమంలో సమరయులు చేసిన పని ఏంటంటే ఈ యూదుల మందిరం కట్టడానికి వారు అభ్యంతరపరుస్తూ వచ్చారు. They started off very optimistically, but it soon led them to be desolate because of the unproductive land, the crop failure, and the hard work which they had to put in. చాలా అట్టహాసముగా దేవుని మందిరం కట్టాలని వారు ప్రారంభించినప్పటికీ కూడా అనుకున్నంత స్థాయిలో, ఆశించినంత స్థాయిలో వారు ఆ మందిరాన్ని కట్టడానికి ముందుకు ఎందుకు కొనసాగలేకపోయారంటే అక్కడ ఉన్న కరువు పరిస్థితులు అవనివ్వండి, నేల ఫలభరితముగా లేని పరిస్థితులు అవనివ్వండి, మందిరం కట్టడానికి సహకరించలేని పరిస్థితులన్నీ ఏర్పడ్డాయి. This led to spiritual lethargy
and they soon became occupied with their own building projects and neglecting the rebuilding of the temple. ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయో క్రమక్రమంగా వారి ఆత్మీయ జీవితంలో వారు చల్లారిపోవడం ప్రారంభించి దేవుని మందిరం కట్టడం మానేసి వారి సొంత ఇళ్ళు లేకపోతే సొంత మందిరాలు కట్టుకోవడం అనేది ప్రారంభమైంది. Now God spoke to Haggai to get the people to build it, and it took them 14 years of neglect. 14 years of neglect to get the work started on the rebuilding of the temple. దేవుని మందిరం కట్టడానికి కొనసాగించి తిరిగి ఇంచుమించుగా 14 సంవత్సరాలు మందిరం పని ఆగిపోయి నిర్లక్ష్యం చేయబడిన ఆ సమయంలో ఆ పరిస్థితిలో హగ్గాయి ప్రవక్త ద్వారా దేవుడు తిరిగి మందిరం కట్టమని ఆజ్ఞాపించారు. Now, why did God want the second temple to be built? Because it was in God's plan to make it greater than the first. ఎందుకు ఈ రెండో మందిరాన్ని కట్టమని దేవుడు ఆదేశించారంటే సొలొమోను ద్వారా కట్టబడిన మొట్టమొదటి మందిరం కంటే ఈ మందిరం మహిమ ఎక్కువగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. And when we read verse 9, we see that God gave his peace to that place. మనం 9వ వచనంలో చూసినప్పుడు దేవుడు ఈ కడవరి మందిర మహిమలో సమాధానము శాంతి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. Now let's turn to Corinthians. 1 Corinthians 1 verses 26 and 27. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు 26, 27 వచనాలను మనము చదువుకుందాం. Let us also read the second chapter verse 5. రెండవ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదువుకుందాం. Here we read that the Christian principles are designed to transform the lives of believers and make a difference from other people, the difference of a Christian life. మరి ఇక్కడ చూసినట్లయితే క్రైస్తవ జీవిత ప్రామాణికాలు అనేవి ఇతర జీవితాలను రూపాంతరపరచడానికి, ఇతర జీవితాలలో క్రీస్తును నింపడానికి మాత్రమే నిర్దేశించబడ్డాయి. But what are the people of Corinth doing? They are destroying their Christian testimonies because of immorality and disunity. కానీ కొరింథీ సంఘంలో విశ్వాసుల మధ్యన పరిస్థితి ఎలా ఉందంటే వారు దేవుడు ఆశించిన స్థాయిలో వారి జీవితాలు గడుపుకోకుండా మరి అపవిత్రతను బట్టి వారి జీవితంలో ఉన్న ఘర్షణలు బట్టి వారి స్థాయిని కిందకు దించేసుకున్నారు. Therefore, God did not choose the wise or the noble or the mighty, but he chose the foolish people and the foolish things to put to shame the wise. మరి వారి యొక్క ఆత్మీయ స్థితి దిగజారిపోవడం బట్టి దేవుడు జ్ఞానులైనను గనులైనను గొప్పవారినైనను ఎంచుకోలేదు, కానీ బుద్ధిహీనులైనను ఎన్నిక లేని వారినైనను అసలు జ్ఞానము లేని వారినైనను దేవుడు ఎంచుకోవడానికి ఇష్టపడ్డాడు. Now let's turn to Mark's Gospel, chapter 4, and we'll read verses 30, 31, and 32. మార్కు సువార్త 4వ అధ్యాయంలోకి మళ్ళా మనం చూసినట్లయితే 30, 31 నుంచి ఆ కింద వచనాలు చదువుకుందాం. Here we read about the tiny mustard seed, which when it is sown becomes greater than all the herbs. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నారు. చాలా చిన్నదైన ఆవగింజ ఎలాగ పెద్ద మొక్కగా మారుతుంది అన్నది ఆయన స్పష్టంగా చెప్పారు. And when it is sown, it is not only greater than the herbs, but even the birds can make their nest in the shade of its branches. విత్తబడిన తర్వాత ఆవగింజ మొలిచి పెరిగినదై చాలా పెద్దదై మహావృక్షమై అనేక పక్షులకు నివాస స్థలముగా మారుతుంది. Now, when we have read all these three portions, Haggai, 1 Corinthians, and Mark, the Gospel of Mark,
we do not come across the idea of what small beginnings that produces great results. మరి హగ్గయి గ్రంథం నుంచి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక నుంచి, అలాగే మార్కు సువార్త నుంచి మనం చదివిన ఈ అధ్యాయాల్లో నుంచి మనము నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, చాలా చిన్న ప్రారంభాల నుంచి ఎలా గొప్ప విషయాలు మొదలవుతాయి అన్నది. And we do not find any relation to the passages we have referred to. మనం ఇప్పటిదాకా చదువుకున్న అధ్యాయాలకి నిజానికి ఏమీ పొంతన లేదన్నట్టుగా, సంబంధం లేదన్నట్లుగా మనకు అనిపిస్తుంది. So let us take Haggai. ఇప్పుడు హగ్గయి గ్రంథాన్ని మరలా మనము చూసుకుందాం. Yeah, God's plan was to build a temple, but the Jews, who wanted to be greater than the first, which the temple that was to be rebuilt was to be a greater temple, a better one and a bigger one. మరి ఆ కాలంలో రెండవ మారు కట్టబోతున్న ఈ మందిరం మహిమ మొదటి మందిరపు మహిమ కంటే ఎక్కువగా ఉండాలన్నది, చాలా గొప్పగా ఉండాలన్నది, చాలా తేజ మహిమతో ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. And this was to be built on the return of the Jews because it was God's plan. దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారము యూదులు తిరిగి వస్తున్న ఆ సందర్భంలో ఈ మందిరము కట్టబడాలి. And it was only then that God had put his blessings on it and brought in the peace. అప్పుడు మాత్రమే నిజమైన దేవుని యొక్క ఆశీర్వాదము, శాంతిని వారు అనుభవించగలగాలి. So we see that from the smaller temple, the first temple that was built by Solomon was a smaller one, but the one that which was in God's plan was even a greater one. సొలొమోను చేత కట్టబడిన మందిరముతో పోల్చుకుంటే దేవుడు ప్రణాళిక చొప్పున కట్టబడిన ఈ రెండవ మందిరం నిజానికి చాలా గొప్పది, చాలా పెద్దది. Then in 1 Corinthians we read about God choosing the foolish things to bring to shame the people who are wise, who are mighty. కొరింథీయులకు రాసిన పత్రికలో చూసుకున్నప్పుడు దేవుడు జ్ఞానులైన వారిని, గొప్పవారిని, గనులైన వారిని క్రిందకు దించడానికి ఈ లోకములో ఎన్నిక లేని వారిని, బుద్ధిహీనులను ఏర్పరచుకున్నట్లుగా చూసాం. Then in the Mark's gospel we read about the mustard seed. మార్కు సువార్తలో ఆవగింజ గురించిన మనం ఉపమానాన్ని చూసాము. The mustard seed is one of the very smallest seeds that when it is sown, it becomes into a big tree. ఆవగింజ పరిమాణంలో చాలా అతి చిన్నదైనప్పటికీ కూడా అది నాటబడి, విత్తబడి, మొలిచినప్పుడు మహావృక్షముగా మారుతుంది. And it is even greater than all the other herbs, that even the birds can nest in it. If you see other seeds, if you sow other small seeds, which is also greater, it does not provide shelter or it does not provide shade for either for the birds or for any little animal that rests in the trees. ఇతర విత్తనాలు అనేవి చుట్టుపక్కల అనేకమైన మొలచబడినప్పటికీ, విత్తబడినప్పటికీ, వృక్షాలైనప్పటికీ కూడా అవి పక్షులు ఆశ్రయం పొందడానికి ఏమాత్రము కూడా తగినవు కాదు. కానీ ఆవగింజ విషయంలో మాత్రము ఈ ప్రత్యేకమైన స్థానం అనేది ఇవ్వబడింది. So to illustrate this, I would like to bring to you the story of Thomas Edison. మరి ఇది ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, అర్థం అవడానికి ఇంకొక ఉదాహరణ నేను చెప్పాలనుకుంటున్నాను. అదే థామస్ అల్వా ఎడిసన్ గారి జీవితం. Yes, we learned when we were young about Thomas Edison because he created the light bulbs. The bulbs that you see, it was his creation. మనమందరము కూడా చదువుకుంటున్న స్థాయిలోనే థామస్ అల్వా ఎడిసన్ గురించి చదువుకుని ఉంటాం. ఎందుకంటే మనం ఈ రోజు వెలిగించుకుంటున్న బల్బులను కనిపెట్టింది ఆయనే.
Yes, he invented the light bulb, and he invented many more things, but the light bulb was his greatest invention. కాంతినిచ్చే ఆ బల్బును మాత్రమే కాదు, కానీ అనేకమైన వస్తువులను ఆయన కనిపెట్టాడు. కానీ ఆయన కనిపెట్టిన వాటిలో అతి గొప్పది అది. Now, Thomas Edison, when he was very young, he was sent to school, and after a little while, he was sent back to the house with a note for his mother. థామస్ ఎడిసన్ బాలుడిగా ఉన్నప్పుడు పాఠశాలకి పంపబడ్డాడు. కానీ అదే సమయంలో ఆ టీచర్ గారు ఆయనకి తిరిగి తల్లికి ఒక ఉత్తరాన్ని పంపించారు. And when his mother received the note, she read the note, and little Edison wanted to know what was written in it. తల్లి గారికి పంపబడిన ఆ సందేశము ఆమె చదివింది. ఎడిసన్ కూడా ఆమె ఏం చదివిందో, అందులో ఏం రాయబడిందో తెలుసుకోవాలనుకున్నాడు. So his mother read the note to him, and what she read was that Edison is a brilliant student, and we do not have the capabilities to teach him in the school, so you need to keep him at home and teach him at home. అమ్మా, టీచర్ గారు మరి నీకు పంపిన సందేశంలో ఉత్తరంలో ఏమి రాశారని ఎడిసన్ అడిగినప్పుడు తల్లి ఏం చెప్పిందంటే, నువ్వు చాలా మంచి విద్యార్థివి, నీకు చదువు చెప్పే సామర్థ్యము మాకు లేదు, కాబట్టి మీరు ఇంటి దగ్గర ఆ బాబుకు చదువు చెప్పించండి అని టీచర్ గారు రాసినట్లుగా ఆ తల్లి చెప్పింది. So Edison was taught by his mother at home for many years. ఆ విధముగా అనేక సంవత్సరాలు విద్య విషయంలో ఆయన తర్ఫీదు ఎడిసన్ మరి స్కూల్కి పంపకుండా ఇంటి దగ్గరే నేర్చుకున్నాడు. And when Edison became a young man, during the time he was preparing the invention of the light bulb, his mother passed away. ఎడిసన్ గారు అలాగా పెరిగి పెద్దవాడైన తర్వాత ఇంకా ఈ లైట్ని లేకపోతే బల్బుని కనిపెట్టే సమయంలో, ఆయన పరిశోధనలు చేస్తున్న సమయంలో ఆయన తల్లి ఒకానొక దినమున మరణించింది. And during the course of his life without his mother at home, Edison started getting more and more into the invention process. He found that he went up to the attic, and there he found a box. మరి తల్లి చనిపోయిన తర్వాత ఎడిసన్ ఇంకా తన పరిశోధనలు కొనసాగిస్తూ ఏదైనా కొత్త విషయాలు కనిపెట్టడానికి ఆయన ఆ విధముగా ప్రయోగాలు చేస్తున్న సమయంలో తన ఇంటిలో ఉన్న ఒక చిన్న పెట్టి అతనికి కనబడింది. When he was clearing out the attic, the box was found and he opened it. మరి అతడు ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా సమకూరుస్తున్న సమయంలో అతనికి ఒక చిన్న పెట్టి అనేది కనబడింది. And just by chance, he started looking at the things inside the box. ఆ పెట్టెలో ఏముందో అని చెప్పి తెరిచి చూడడానికి ఆయన ఉత్సాహాన్ని చూపించాడు. And he found this note that was written by his teacher to his mother. తన తల్లికి తన చిన్నప్పుడు ఆ టీచర్ గారు ఏ సందేశాన్ని అయితే పంపించారో ఆ కాగితము అందులో అతనికి కనబడింది. And when he read the note, he started crying profusely. మరి అది చదివిన తర్వాత ఎడిసన్ అలాగే ఏడుస్తూనే ఉండిపోయాడు. And the note that was written to his mother said that Edison is a mentally ill person, and please do not send him to school, keep him at home. నిజానికి ఆ టీచర్ పంపించిన కాగితంలో ఏముందంటే, ఎడిసన్ మానసిక పరిపక్వత లేని వ్యక్తి కాబట్టి ఇతనికి స్కూల్లో మేము చదువు చెప్పలేము, మీ ఇంటి దగ్గరే ఉండి చదివించుకోండి అని చెప్పి వారు రాశారు. Edison cried profusely because he did not realize that his mother was the reason for his invention.
మరి ఎడిసను ఎందుకు అంత ఆగలేకుండా ఆపలేనంతగా ఏడుస్తూ ఉండిపోయాడంటే, టీచర్లు ఆ విధంగా చెప్పినప్పటికీ కూడా తాను ఈ విధముగా పరిశోధన చేయగలిగిన జ్ఞానాన్ని అందించింది తన తల్లి అని గ్రహించుకోగలిగాడు. And that his mother saw in him greater thing, because she realized that her son was more intelligent than what the teacher had written about. టీచర్ గారు ఆ నోట్లో ఏదైతే రాశారో దానికంటే తన కొడుకు గొప్పవాడు, గొప్ప సంగతులు నెరవేర్చబోతున్నాడని ఆ తల్లి గ్రహించుకోగలిగింది. And he was amazed at how his mother had changed the entire scene about that letter to her. తనకి ఇచ్చి పంపబడిన ఆ సందేశాన్ని తన తల్లి ఎలా మార్చి చదివి తన ప్రయోజకుడుగా చేసిందో అని ఎడిసను ఆశ్చర్యచకితుడయ్యాడు. This brings us to our own life. ఇది మన జీవితంలో కూడా జరుగుతున్నదే, మనం కూడా అన్వయించుకోవచ్చు. When we are young, we do not really realize what our strength is. మనం యవనస్తులుగా ఉన్నప్పుడు, చిన్నవారుగా ఉన్నప్పుడు అసలు మనకున్న శక్తి ఏంటో అనేక సార్లు మనం గ్రహించుకోలేకపోవచ్చు. Each one of us have come up through humble beginnings. చాలా చిన్న వాటిలో నుంచి మనము మన జీవితం ప్రారంభమై ఉండొచ్చు. And in our lifetime, with our faith in God, we have achieved a lot in life. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం చిన్నవారం అయినప్పటికీ కూడా అనేకమైన గొప్ప సంగతులను సాధించి ఉండొచ్చు. We need to have faith in God to be able to achieve every little thing in our life. మన జీవితంలో చిన్న చిన్న విషయాలైనప్పటికీ అవి పెద్దవిగా మార్చుకోవడానికి దేవుని యందు విశ్వాసమే ప్రామాణికము. We need to start thanking God for every little achievement we have gained in our lifetime. మన జీవిత కాలం అంతట్లో మనం సాధించిన ప్రతి విషయాన్ని బట్టి కూడా మన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. And this thankfulness and gratefulness comes from even the little acts that we find which is very difficult. మరి మన జీవితంలో ఏది కష్టం అనుకుంటామో ఆ కష్ట పరిస్థితుల్లో కూడా మనం సాధించిన వాటిని బట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించాలి, రుణపడి ఉండాలి. When we lose something and after much searching we find it, we need to thank God because he helped us through that difficult time of looking for something that we had thought was completely lost. మనం ఏదైతే కోల్పోయామని అనుకుంటున్నామో అది తిరిగి ఎంతో ప్రయాసపడి సాధించుకున్న ఆ సమయంలో కూడా మనం దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే అది మనం కోల్పోయాం అనుకున్నాం కానీ తిరిగి పొందుకున్నాం. Even when we recall things in our lives, it is very difficult when we are trying to remember something that we would like to remember. And when we do remember it, we need to thank God for bringing it to our mind. మరి మన జీవిత కాలం అంతట్లో కూడా మనం ఎన్నో జ్ఞప్తులు ఉంటాయి మనకి. కానీ వాటన్నిటిని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్న విధానం బట్టి కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటున్న స్థితిని బట్టి కూడా మనం దేవునికి వందనాలు చెల్లించాలి. There are days and times when we are helpless and we are so dejected. But God helps us through our lives to carry on our days. Remember, it is God who has written and counted the number of days for us. మరి ఎంతో నిస్సహాయ పరిస్థితుల్లో, అణగారిపోతున్న పరిస్థితిలో మన జీవితం వెళ్ళిన సందర్భాల్లో ఏ విధముగా దేవుడు సహాయము చేశాడో ఆ అనుదిన ఆ జీవిత ఆశీర్వాదాలు బట్టి, మరి ముఖ్యంగా మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయన్న సంగతిని బట్టి కూడా మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. Let us take examples of little children
who are very, very naughty, who do not want to study, who are a great source of trouble for their parents. మరి చిన్న బిడ్డలను చూసినట్లయితే అనేక మంది సరిగ్గా చదువుకోరు, స్థిరముగా ఉండరు, తల్లిదండ్రులకు ఎన్నో రకాల ఇబ్బందులు తెచ్చి పెడుతూనే ఉంటారు. Through the faith of their parents, who are prayerful people, the children in their youth start nurturing their minds to turn away from their wicked ways. మరి తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని బట్టి, తల్లిదండ్రుల యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరిగిన పిల్లలే వారి జీవితాల్లో స్థిరపడి దేవుని మార్గాల్లో వచ్చి దుష్టత్వాన్ని విడిచిపెట్టినట్లుగా కూడా అనేక సాక్ష్యాలు మనం చూస్తాము. And when they grow up and they have achieved a great innings in their lives, when they have become really known people, when they have achieved greatness in themselves, it is the parents who are the most grateful because they remember the hard times that they had gone through to bring up that child, and for all the struggles they did with trying to keep the child in check. మరి అటువంటి పిల్లలు, అల్లరి పిల్లలు పెరిగి పెద్దవైనప్పుడు తల్లిదండ్రుల ప్రార్థన బట్టి వారు మంచిగా దేవునిలో స్థిరపడి నిశ్చలమైన జీవితాలు గడుపుతున్నప్పుడు నిజానికి దాని వెనకాతలు ఉన్న రహస్యం ఏంటంటే, వారు అటువంటి గొప్ప వ్యక్తులుగా మారడానికి కారణం ఏంటంటే ఆ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, వారి యొక్క విశ్వాస జీవిత పరిమాణం ప్రకారము దేవుడు వీరి జీవితంలో గొప్ప కార్యాలను నెరవేర్చాడు. Let us remember all the little things that God has done for us in our life to make our life not only interesting, taking us from day to day and strengthening us in every way that He is able to help us, and for us to recognize His strength in our life. మన అనుదిన జీవితాల్లో దైవిక బలాన్ని మనం ఏ విధంగా సంతరించుకుంటున్నామో, చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని హస్తము, దేవుడి సహాయము ద్వారా, దేవుడి కృప ద్వారా మనం పెద్ద విషయాలను ఎలాగా అన్వయించుకోగలుగుతున్నామో, పెద్ద విషయాలను ఎలాగా మరి పొందుకోగలుగుతున్నామో, దాన్ని బట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత చెప్పగలిగిన వారిగా ఉండాలి. So let us thank God in everything that we do to strengthen our faith, to make us better human beings, because we need to see His glory in our life as He has blessed each one of us abundantly. మన అందరి జీవితాల్లో కూడా ప్రతి దినము దేవుడు అనుగ్రహిస్తున్న బలాన్ని బట్టి, దేవుడు సహాయము చేస్తున్న విధానం బట్టి, సమృద్ధిగా దీవిస్తున్న ఆశీర్వాదాలు బట్టి, చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన హస్తాన్ని బట్టి మరొక్కసారి ఆ యొక్క జ్ఞాపకాలన్నీ మనకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కూడా మనం దేవుని కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. And now I would like to thank God for using me to bring the message to you all. And I hope it is a great blessing. ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశం మీ అందరి మధ్యకి తీసుకురావడానికి దేవుడు నన్ను ఉపయోగించుకున్న విధానం బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. Thank you. Thank you, sister. Thank you. There is another issue that I would like to talk to each one of us, and that is the thought of each one of us helping everyone to come to build up their life. When I say to build up their life, it means that, just prayer time is not the only time we should help to understand people. We should come together. Everyone has now come together, and everybody's numbers are already registered in this group. I would like all of us to stretch ourselves to help each other. When I say this, if anyone has a problem, if anyone wants to talk to anybody, if anybody wants to share, I would like people to even contact me. I am here to help people to grow, to help them to understand. There are many people with troubles in their lives.
There are many people who just want to talk to someone. There are many people who just want to be with somebody to help them through difficult time. I would like all of us to extend ourselves in this line, because today people are hurting, but they do not know who to talk to. So let us stretch ourselves, because God's people are strengthened by what they lend to each other. So if it is a possibility, if there's anybody that would like to speak to anyone or share with anyone, I think all of us should be open in our hearts and in our minds to help the other person around. You do not know who it is. We do not know how it is. So let us open our hearts and our minds to people, to let them come to us to, share with us. మరొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది నా హృదయాంతరంగాల నుంచి పలుకుతున్న మాట. ఈ గ్రూప్ లో ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో అనేక మంది ఉన్నారు. మనం ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటున్నాం, మంచిదే. కానీ ఒక్కొక్కరి జీవితాల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియని నిస్సహాయ పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ప్రభు ప్రేమను బట్టి బ్రతిమలాడుకుంటున్నాను, మీరు ప్రార్థన చేసేవారుగా మాత్రమే కాకుండా ఒకరికొకరు సహాయము చేసేవారుగా ఉండాలి. ఒకరికొకరు సహాయము చేయాలన్నప్పుడు మొట్టమొదటిగా నేనే అందుకు కారణం అవ్వాలనుకుంటున్నాను. మీలో ఒకవేళ ఎవరికైనా సమస్య ఉన్నా, చెప్పుకోలేని బాధ ఉన్నా, ఇబ్బందులు గుండా మీ జీవితం వెళ్తున్నా, ఆ ఇబ్బందుల్లో ఎలాగ దేవుని కొరకు నిలబడాలని మీరు అనుకుంటున్నారో, ఒకవేళ మీరు నాకు ఫోన్ చేసినా సరే, నన్ను సంప్రదించినా సరే, తప్పకుండా ఒక ఆలోచన ఇవ్వడానికి, ఒక సహాయము చేయడానికి, మీ కష్టములో దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ఆదరించడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంటాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ప్రార్థన చేసే వారం మాత్రమే కాకుండా ఇతర జీవితాలను కట్టేవారుగా ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశం. ఒకని భారములో ఒకడు భరించి క్రీస్తు నియమాన్ని పూర్తి చేయాలన్న మాటను నేను జ్ఞాపకం చేస్తూ, ఒకరి భారములో ఒకరు భరించే వారముగా, ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు నిలిచే వారముగా, మనలో ప్రతి ఒక్కరు మన జీవితాలను అటువంటి రీతిగా గొప్ప కార్యాల కొరకు అప్పగించుకుందాం. Let us build the family of God in strength to support each other in our times when we are down or when we need help. మరి దేవునికి చెందిన ఏకైక కుటుంబంలో అనేకమైన కుటుంబాలుగా మనం ఉన్నాము కాబట్టి, మన చేతులు చాపి ఎవరైతే మరి ఆ కష్టంలో ఉన్నారో వారిని ఆదుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేద్దాం. And I pray God will strengthen each one of us in our need. మన అవసరతలో దేవుడి యొక్క సహాయం మనకు దొరకాలని, కలగాలని నేను కూడా ప్రార్థన చేస్తాను. Thank you. Thank you, sister. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందంటే సోనియా అంటే ఏమైనా షేర్ చేస్తారేమో అడగండి మేడం. సిస్టర్ ఐరిన్ సిస్టర్, Yes. till half an hour, 20 minutes or like that you can take. They are telling you can share message. I can share? Okay. Yes. Still time is there. Okay. Yes. So let us take our everyday life. It has become very necessary in today's time to turn towards God, because life has become very difficult for people. People have not grown together, and I find that people are not willing to share. When I say they are not willing to share, they think that when they share knowledge, it will become less, it will diminish. మరి మన దైనందిక జీవితాల్లో మనము దేవుని వైపు తిరగాలన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు దేవుని వైపు తిరగాలనుకుంటున్నానంటే, అనేకమైన పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే అణిచివేస్తూ ఉంటాయి, దేవుని జ్ఞానం నుంచి దూరం చేస్తుంటాయి. మనము దేవుని వైపు తిరగలేని సందర్భాలు కూడా మన జీవితంలో ఉంటాయి. కాబట్టి ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యము.
Let us take the example of a teacher. ఒక బోధించే వ్యక్తి లేకపోతే టీచర్ యొక్క ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుందాం. A teacher will never tell you, or she will not stop from imparting her greater knowledge to the children that she is teaching. ఏ పిల్లలకైతే తాను బోధిస్తుందో ఆ టీచర్ ఎప్పుడు కూడా ఆ చదువు చెప్పే విషయంలో ఆగిపోదండి. తనకున్న జ్ఞానము, తనకి ఇవ్వబడిన జ్ఞానం అంతా కూడా ఆ పిల్లలకు అందించడానికి ఆమె సిద్ధముగా ఉంటుంది. She will always glory in the children who do well, because they will bring glory to her and her teaching. ఏ పిల్లలైతే బాగా చదువుకుంటారో ఆ పిల్లల్ని బట్టి ఆ పిల్లలు మహింపరచబడతారు. అలాగే చదువు చెప్పిన ఆ టీచర్ గారు కూడా గణపరచబడతారు. And especially when they achieve greater heights in their life and they are world known, the teacher is humbled because of her teaching. మరి వారు జీవితాల్లో అంటే ఏ విద్యార్థులైతే చదువుకుని పెరిగి పెద్దవారై అత్యున్నతమైన జీవితంలోకి అడుగు పెట్టారో, ఉన్నత శిఖరాలను అధిరోహించారో వారిని బట్టి ఆ చదువు చెప్పిన ఆ ఉపాధ్యాయురాలు కానీ ఉపాధ్యాయుడు కానీ గణపరచబడతారు. I would like to also bring to you about the churches in the north of India. ఉత్తర భారతదేశంలో ఉన్న సంఘాల గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. I find that the people in the south are more respectful and they are more God-centric, which means that their concentration on God and His teachings are very prevalent. ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే దక్షిణ భారతదేశంలో నివసించే విశ్వాసుల యొక్క భక్తి అవనివ్వండి, వాళ్ళు దేవుణ్ణి ఆధారం చేసుకునే విధానం అవ్వండి, దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితం అవనివ్వండి, చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నట్లుగా నేను గమనించగలిగాను. We people in the north it has now becoming very prevalent that we people just go to church and come back. That is not the attitude we need to adopt. ఉత్తర భారతదేశంలో చాలాసార్లు క్రైస్తవ పరిస్థితి ఎలా ఉంటదంటే సంఘానికి వెళ్ళి రావడము అంతవరకు అక్కడితోనే సరిపోతుంది తప్ప అది నిజమైన జీవితం కాదని నాకు కూడా తెలుసు. Committed Christians are very difficult to find, and that is why in the north you will see more destruction of churches because the people are not united. మరి దేవుని కొరకు ఎవరైతే వడంబడిక తీర్మానం చేసుకుని ఉంటారో వారు ఎప్పుడు కూడా నిలుస్తారు. కానీ ఉత్తర భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే అక్కడున్న సంఘాల మధ్యన విశ్వాసుల మధ్యన ఐక్యత అనేది లేదు కాబట్టి దేవుడికి ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ కాబట్టి అక్కడ సంఘాలకి విశ్వాసులకి చాలా హింస అనేది కలుగుతుంది. That is why I say it is very, very important for not only the priests to shepherd, to be great shepherds, but it is very, very important for even the congregation and for Christians like you and me to be close to each other, to strengthen each other in our action. And we need so much to follow the first two commandments that God has given us. కాపర్లుగా మన పైన నియమించబడిన వారి ఆధ్వర్యంలో మనం ఉంటూ నేర్చుకోవడం అనేది చాలా మంచిదే. కానీ అదే సమయంలో ఒకరినొకరు ప్రేమించుకోవడము, ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు ప్రార్థించుకోవడము, సహకారం అందించుకోవడం అనేది ఇంకా దానికంటే ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుడు తనిచ్చిన 2 ఆజ్ఞలు కూడా మనం పాటించాలన్నది చాలా అత్యవసరము. And what are the first two commandments? The commandment is, you shall have none other God but me. And the second one is to honor thy father and thy mother. మరి దేవుడిచ్చిన ఆజ్ఞల్లో 2 ప్రాధాన్యమైన ఆజ్ఞలు ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, వేరొక దేవుడు ఏ రూపంలో కూడా ఏ ప్రతిమ రూపంలో కూడా మీరు చేసుకోకూడదు. రెండవదిగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నిన తల్లిదండ్రులను మీరు సన్మానించాలి. When we say our God is the only God, He is a living God. And therefore we know that whatever we do,
we have his blessings on each one of us. దేవుడు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వేరొక దేవుడు ఎందుకు ఉండకూడదంటే ఆయనే ఏకైక దేవుడై ఉన్నాడు, సజీవుడైన దేవుడు ఉన్నాడు, ఆయనే ఆశీర్వదించే దేవుడుగా కూడా మనకున్నాడు. The Bible gives the Bible that each one of us follows gives every little detail on how to live, how to pray, how to begin our lives, how we have to obey. Every aspect of our life is given in the Bible. We do not have to think what else to do, because every word that is written is not only true, but it is also the way of life that we need to follow. మన జీవితాన్ని మనం ఎలా నడుపుకోవాలో, ఎలా గడుపుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రార్థించాలో, ఎలాగ జీవిత విలువలు కలిగి ఉండాలో, ఎలాగ ఆత్మీయ జీవితంలో ముందుకు నడుచుకోవాలో, మన జీవితానికి అవసరమైన ప్రతి విషయము కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దాన్ని మనం చదవాలి, ధ్యానించాలి, మన జీవితంలో దాన్ని అన్వయించుకోవాలి. Let us not stray from the word of God, because the day we stray, there is no help for us. మరి దేవుని వాక్యము నుంచి మనం ఎప్పుడు కూడా తొలగిపోకూడదు, దాన్ని దూరం చూసుకోకూడదు. ఎందుకంటే దావీదు అంటాడు, ఆయన తప్ప నాకు సహాయం ఏది కూడా లేదు అని. But remember, our God is a forgiving God. మన దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు. And he forgives us 70 times 7. మరి మన జీవిత కాలం అంతా అంటే 70 ఏళ్ల మారు మటుకు ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. Because he wants us to turn from our wicked ways to give him the glory. మన దుష్ట మార్గాల నుంచి మనం మరలి దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. And to stay focused, I would like to share with you all certain things in our life. మన జీవితంలో కొన్ని విషయాలను నేను జరిగే విషయాలు, జరగబోతున్న విషయాలు కొన్నిటిని గురించి నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. The last time I spoke to you, I brought you the example of a pyramid. మరి గతసారి నేను వాక్యాన్ని బోధించినప్పుడు పిరమిడ్ గురించిన ఉదాహరణ నేను మీ మధ్యకి తీసుకుని వచ్చాను. Today I would like to bring to you all 3 things that I find is important in everybody's life. మన అందరి జీవితాలకి అవసరమయ్యే 3 విషయాలను నేను గమనించాను, వాటిని పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. And the 3 things is, ఆ 3 విషయాలు ఏంటంటే, the habit of reading, చదివే అలవాటు ఉండడము, a hobby, ఏదో ఒక మన దైనందిక జీవితంలో ఒక అభ్యాసం, ఒక అలవాటు కలిగి ఉండడము, and a pet. లేకపోతే ఒక పెంపుడు జంతువును కలిగి ఉండడం. Okay. So what is the habit of reading? The habit of reading, when we are little children, when we are given and taught this habit of reading, this habit continues with us through our life. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే చదవడం అనేది మన పిల్లలకు మనం నేర్పితే వారు జీవితకాలం అంతా కూడా ఏదో ఒకటి చదువుతూ నేర్చుకుంటూ ఉంటారు. When I say the habit of reading, I mean it is from a book. ఈ చదివే అలవాటు అన్న విషయం నేను చెప్తున్నప్పుడు ఒక పుస్తకం నుంచి చదివే అలవాటు. The book gives us knowledge. The book gives us me time. And the book gives us a lot of things to think about. పుస్తకం అనేది ఎప్పుడు కూడా జ్ఞానం ఇస్తుంది. పుస్తకం అనేది ఎప్పుడు కూడా నేనేంటో నాకు తెలియజేస్తుంది. పుస్తకం అనేది అనేకమైన విషయాలను మనకి నేర్పుతుంది. When I say it gives me time, now for example, we are all living in a family. So when we want a quiet little time for ourselves, we open a book. It does not mean that we are reading the book.
it is giving us time with ourselves to think for ourselves. మరి అందరూ కూడా కుటుంబాలు కలిగి ఉన్న వారమే కుటుంబ సభ్యుల మధ్యలో ఉంటాం. అయితే మనకంటూ మనం అంటే ఏంటో తెలుసుకోవడానికి మనకంటూ ఒక సమయాన్ని ఇచ్చేది పుస్తకము. It gives us time to think when we have an open book. మరి ఆ పుస్తకము మనం అంటే ఏంటో మనకు అనేకమైన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. And when we are young, we have a lot of friends, and when they write notes, and we do not want our parents to see what we are reading, so we hide it between the books, and it gives us a lot of time to think about what is being written in the note. It does not mean that we are reading the book. మరి యవనస్తులుగా ఉన్నప్పుడు సాధారణంగా యవనస్తుల యొక్క పనితీరు లేకపోతే వాళ్ళ జీవితం ఎలాగుంటదంటే వారు ఏదో కాగితం మీద రాసుకుంటారు, లేకపోతే ఎవరో కాగితం ఇస్తే దాన్ని చదువుకోవాలనుకుంటారు. కానీ ఆ పని ఎలా చేస్తారంటే ఏదో ఒక పుస్తకం మధ్యలో ఆ పేపర్ పెట్టి పుస్తకాన్ని చదువుతున్నట్లుగా ఉంటారు. కానీ నిజానికి వారు రాయబడిన పేపర్లో ఉన్న విషయాన్ని వాళ్ళు చదువుతూ ఉంటారు. But the habit of reading, when it is put into us as little children, it carries on till the end of our days. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఈ చదివే అభ్యాసాన్ని మనం అలవాటు చేయగలిగితే వారి జీవితకాలం అంతా చదివి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. Now let's take the hobby. The hobby is something that when we are very young again, it keeps changing from year to year. It all depends on our friend circle. అలవాటు విషయానికి వస్తే మన అలవాట్లు అనేవి మన జీవితకాలంలో సంవత్సరంలో కూడా మారిపోతూనే ఉంటాయి. ఎందుకంటే స్నేహితులు మారుతారు, పుస్తకాలు మారుతాయి, మనకున్న అలవాట్లు కూడా మారుతూనే ఉంటాయి. And when I say it depends on our friend circle, it also depends on our inner character. మరి స్నేహితుల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు స్నేహితులు ఎలా మారుతుంటారు అన్నది పక్కన పెడితే ఈ అలవాట్లు మన అంతరంగిక వ్యక్తిత్వాన్ని కూడా మారుస్తూ ఉంటాయి. And as we grow older, that hobby starts nurturing us in our minds and in ourself. మనం పెరిగి పెద్దవారం అవుతున్నప్పుడు పెద్దవారైన తర్వాత కూడా ఈ అలవాటు అనేది మన మనస్సుని ఆహ్లాదపరుస్తూ ఉంటుంది. And till we are in school, our main hobby keeps changing, but towards the end of our school life, we realize what our true hobby is. మరి పాఠశాలలో ఉన్నంత కాలము కూడా అలవాట్లు అనేవి మారుతూనే ఉంటాయి. ఒక దాని మీద స్థిరంగా పిల్లలు ఉండలేరు. కానీ యవ్వన దశలోకి అడుగు పెట్టాక ఏదో ఒక అలవాటుకి మనము అలవాటు పడతాము, దాన్నే అభ్యసిస్తూ ఉంటాము. And we start nurturing it. దాన్ని మనము కార్యాచరణలో పెడుతూ ఉంటాము. When we enter college, our hobby takes a back seat. మరి మన అలవాటు ఒకవేళ కాలేజీ స్థాయికి వెళ్ళాక కొంచెం వెనక్కబడి ఉండొచ్చు. And then we get married and we have children. పెరిగి పెద్ద వివాహాలు జరిగి పిల్లలు కలిగాక then our hobby is kept aside because we do not find time from our college life to our married life to our children's lives. మన కాలేజీ జీవితం నుంచి వివాహ దినము ఆ తర్వాత పిల్లలు వీటన్నిటి మధ్యలో కూడా ఈ అలవాటు అనేది పూర్తిగా కనుమరుగైపోతుంటుంది. But when the children have flown the nest, ఎప్పుడైతే ఆ గూడును మనం విడిచిపెడతామో పిల్లలు ముఖ్యంగా, and it is just the husband and wife left in the house, భార్యాభర్తలు మాత్రమే ఆ ఇంట్లో మిగిలిపోయిన సందర్భాల్లో slowly the hobby comes to the front because the husband and wife, they find time have a lot of time to spend. కనుమరుగైపోయిన అలవాటు తిరిగి జీవితంలోకి వస్తుంది. ఎందుకంటే వారు ఏకాకులుగా మిగిలిపోతారు, చాలా సమయం వారికి ఉంటది అప్పుడు. And this hobby takes us to the end of our life. ఇంకా మిగిలిన జీవితకాలం శేష జీవితంలో ఈ అలవాటు మనకి అలా కొనసాగుతూనే ఉంటుంది.
hobbies are of very, very varied nature. It could be gardening, it could be singing, it could be playing an instrument, it could be cooking, it can be anything. It can be knitting, it can be stitching, the hobbies that are there, it can be painting. There are varied subjects that people have interests in. మరి చాలా మంది జీవితాల్లో అలవాట్లు అనేవి, ఆసక్తులు అనేవి ఎలాగుంటాయంటే, కొంతమంది వంట చేయడం ఆసక్తి, కొంతమందికి చిత్రలేఖనం ఆసక్తి, కొంతమందికి మొక్కలు పెంచడం ఆసక్తి, కొంతమందికి ఇంకొక రకమైన ఆసక్తి. చాలా రకాల అలవాట్లు, అభ్యాసాలు మన దైనందిక జీవితంలో మనం కలిగి ఉంటాం. So therefore, the habit of reading and a hobby is important in our lives to take us right up to the end of our days. మన జీవిత కాలం అంతా కూడా ప్రతిదినం మనము ఒక ఒడంబడికతో ఉండడానికి ఈ అలవాటు అనేది, లేకపోతే చదవడం అనేది అవసరమే. Now let us take the thing about the pet. మూడోది చూసినప్పుడు పెంపుడు జంతువు. It is not only the pet that lives in your house, it can be even a stray dog. It could also be any other animal, or it could be a bird, or it could be just anything, even a gecko, a lizard in the house. You know, it is so important to have a pet because the pet is a stress buster. మరి పెంపుడు జంతువును కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. అది ఇంట్లో కుక్క లేకపోయినా వీధి కుక్కలు అవనివ్వండి, లేకపోతే పక్షులు అవనివ్వండి, లేకపోతే ఏ రకమైన పెంపుడు జంతువులు అవనివ్వండి, లేకపోతే ఇంట్లో తిరిగే బల్లేన అవనివ్వండి, ఇవన్నీ కూడా మనం వాటి గురించి ఆలోచించి చేస్తున్నప్పుడు మనకు ఉన్న ఆందోళన, ఒత్తిడి అనేది తొలగిపోతుంది. A pet is a stress buster for every child, because whenever a parent is upset with the child, it is always a pet that comes to the child to help them through the difficult times. కుటుంబంలో ఒకవేళ తల్లిదండ్రులు బట్టి బిడ్డలు, బిడ్డలు బట్టి తల్లిదండ్రులు ఏదైనా ఒత్తిడి గురయ్యి ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని సమయాలున్నా, కష్టమైన పరిస్థితులు ఉన్నా సరే, ఈ పెంపుడు జంతువులు అనేవి వారికి తోడుగా ఉంటాయి. A pet teaches us. A pet listens to every word that we say. It absorbs everything. It never answers us back. ఈ పెంపుడు జంతువులో ఉన్న ఒక లక్షణం ఏంటంటే, మనం చెప్పే ప్రతి విషయాన్ని గ్రహిస్తుంది, మనం చెప్పే ప్రతి విషయాన్ని వింటది. అదే సమయంలో ఎన్నడూ కూడా వెనక్కి తిరిగి జవాబు చెప్పలేదు. Whether we are angry or whether we want to share anything, we will always talk to a pet, because a pet will always understand our feelings. మనం కోపంతో ఉన్నా, ఏదైనా చెప్పాలనుకున్నా కూడా పెంపుడు జంతువుకి ఒకవేళ చెప్పినట్లయితే, మనం ఏమి చెప్పదలుచుకుంటున్నామో, మన అంతరంగంలో ఏముందో అది తప్పకుండా అర్థం చేసుకుంటది. A pet gives us a purpose in our life. మన జీవితంలో ఒక ఉద్దేశాన్ని, దృక్పథాన్ని పెంచగలిగింది ఒక పెంపుడు జంతువు. And a pet always brings us home. మనకి ఈ పెంపుడు జంతువు అనేది గృహ వాతావరణాన్ని కూడా కల్పింపజేస్తుంది. Even when we are out late, we will always think of the pet, because we know that the pet will be hungry and waiting for us. మనం బయటకు వెళ్తున్నప్పుడు, మన జీవితంలో కొంత సమయం ఆలస్యం అవుతున్నప్పుడు మనం ఆలోచించేది పెంపుడు కుక్క గురించో, జంతువు గురించో. ఎందుకంటే వాటికి ఆహారం లేకుండా ఉంటాయని మనం మదన పడుతుంటాము. It also teaches us caring and sharing. బాధ్యత కలిగి ఉండడము, అలాగే పంచుకోవడము, సహాయం అనేది కూడా అవి మనకి నేర్పిస్తూ ఉంటాయి. Because we need to take the care of our pets, we need to keep it clean, we need to take it to a vet, and we need to make sure that it is being fed properly. పెంపుడు జంతువులు ఉన్నవారు సాధారణంగా దాన్ని శుభ్రం చేయాలి, దానికి ఒక ఆహారం పెట్టాలి, అది మంచిగా ఉండేటట్లుగా ఆరోగ్యపరంగా కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. And this is so important in our lives, to have these 3 habits in our lives: the habit of reading, the hobby, and a pet, which takes us to the end of our lives, which creates excitement and it gives us a purpose.
మన జీవితంలో 3 ఉంటే మంచిదని మరలా చెప్తున్నాను. మొట్టమొదటిగా పుస్తకాలు చదివే అలవాటు. రెండవది దైనందిక జీవితంలో ఒక అభ్యాసము లేకపోతే ఒక అలవాటు వాడుక అనేది ఉండాలి. అదే సమయంలో మూడవది ఒక పెంపుడు జంతువు ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో పడిపోతున్న నిరుత్సాహంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆ దానిని బట్టి మనకు కొంత ఉత్సాహం అనేది కలుగుతది. I have to share with you that this is one topic I spoke to the hostels in the YWCA. YWCA హాస్టల్స్‌లో నేను మరి ఇది చెప్తూ ఉంటాను. When I told them about the 3 things that are important in one's life, and I told them about the pet. ఒకరి జీవితంలో ఒక్కరి జీవితంలో అయినా ఏది అవసరమో నేను చెప్తూ ఉంటాను. అలాగే చెప్పే విషయాల్లో పెంపుడు జంతువు ఒకటి. The people were so excited about the pet issue that they all wanted to bring pets into the YWCA. మరి YWCAలో ఎక్కువగా పెంపుడు జంతువులు తెస్తుంటారు. ఎందుకంటే ఆ పెంపుడు జంతువులు బట్టి వారికి అటువంటి ఉత్సాహం అనేది కలుగుతూ ఉంటుంది. So one day the general secretary rang me up and she was very upset about the message I was bringing to the young girls there. అక్కడున్న యవ్వన అమ్మాయిలతో నేను పంచుకుంటున్న విషయాలు బట్టి ఆ YWCA సెక్రటరీ గారు ఎంతో నిరుత్సాహం చెంది ఒక దినం నాకు ఆవిడ కాల్ చేశారు. And she asked me, why did I go and give this talk to the young girls over there? మరి ఎందుకు అక్కడున్న యవ్వన అమ్మాయిల మధ్యన ఇటువంటి మాటలు చెప్పాలనుకుంటున్నారని అడిగారు. She says, because everybody now wants to bring a pet into the hostel. అక్కడున్న ప్రతి యవ్వన అమ్మాయి, అక్కడ హాస్టల్లో ఉంటున్న అమ్మాయి కూడా ప్రతి అమ్మాయి ఒక పెంపుడు జంతువుని కలిగి ఉండడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నారు. So I told her, a pet is supposed to be in a house, in a home, not in a rented place where there is no space for people. మరి పెంపుడు జంతువులు అనేవి నిజానికి అద్దెళ్లలో మనం ఉంచలేము, కానీ ఆ పెంపుడు జంతువులకి ఒక సొంతంగా తిరగడానికి ఒక స్థలం ఉండాలి. సొంత గృహాలు అయితే చాలా మంచిది. In a house you have place for a pet, but when you are living in a hostel, there is no place in a hostel for people to bring in pets, because there are other human beings living together. హాస్టల్ అనే ప్రదేశంలో అనేక మంది కలిసి జీవిస్తారు ఆ గదుల్లో, కాబట్టి అక్కడ పెంపుడు జంతువులు పెంచుకోవడానికి అవకాశం ఉండదు, తీసుకురావడానికి అవకాశం ఉండదు. కానీ సొంత గృహాల్లో అయితే మరి నిర్భయంగా వాటిని తిప్పచ్చు, పెంచుకోవచ్చు. So one must use one's better judgment when we are investing in a pet. కాబట్టి ఈ పెంపుడు జంతువుల విషయంలో మనం పెట్టుబడి పెడుతున్నప్పుడు ఎవరికి వాళ్ళనే విమర్శ చేసుకొని వాటి విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది. Because keeping a pet in a constricted place, in a small place, is not an ideal situation. పెంపుడు జంతువులు తెచ్చి చాలా చిన్న స్థలాల్లో, చిన్న ప్రాంతాల్లో ఉంచడం అనేది నిజానికి మంచిది కాదు. So whenever we do anything, we must use our better judgment to clear a situation out. ఒక పరిస్థితి విషయంలోకి మనం వచ్చినప్పుడు అది పెంపుడు జంతువు అయినా ఏదైనా కూడా ఆ పరిస్థితిలో మనం ఎంతవరకు దానికి సహకరించగలము, సహకారం పొందగలము అనేది కూడా అనేక విషయాలు ఆలోచించి ఆ పని చేయాలి. I do hope that people will understand the need now about these little things that we keep sharing with each other to strengthen us in our ways. మరి మన మార్గములన్నిట్లో కూడా మనం బలపడడానికి చిన్న చిన్న విషయాల ద్వారా మనం ఏ విధముగా ప్రోత్సాహం పొందుకోగలమో అన్నది మీరు ఆలోచిస్తున్నారని నేను నమ్ముచున్నాను. And I hope it is going to be a blessing for each one. మనందరికీ కూడా ఇది ఆశీర్వాద కారకమని నేను నమ్ముచున్నాను. Thank you. Thank you. Praise the Lord. Hallelujah. Praise the Lord. Thank you, brother. Praise the Lord. Thank you so much, ma'am, for the wonderful word. Thank you. Encouraged, ma'am. Thank you so much. God bless. Thank you so much. Sonia ఆంటీకి సహవాసం జరిపిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆంటీ. థ్యాంక్ యూ ఫర్ ట్రాన్స్లేటింగ్. థ్యాంక్ యూ. ఆంటీ ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలోని పాస్టర్ జామి రవికుమార్ గారు
అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వేసుకోవచ్చు అయ్యగారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదం కొందరం ప్రభువా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసురాల ద్వారా ప్రభాని వినిపించిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మా జీవితంలో కేవలం ప్రభావ వాక్యం విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభావ వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభావ. ఈ విధంగా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభు లేచి ప్రభువ లోకంలో మాటలు వెనక ముందే ప్రభు నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన ప్రభు శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభు వాక్యం చెప్పిన దాసురాన్ని తర్జుమా చేసిన దేవతన ప్రభు బిడ్డలను కూడా ప్రత్యేకంగా ప్రభు దీవించుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎత్తుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలం చేయమని దాసురాలు ఇంకా ప్రభు అనేక స్థలాల్లో అనేక సమయాల్లో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చాను ప్రభు. విధంగా ప్రభు విధంగా తన వాక్యం వినడానికి తండ్రి మాకు ప్రభు ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని ప్రభు వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో. సహకరిస్తున్న ప్రభు జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని, విధంగా ప్రభు కోర్టు వారిని ప్రత్యేక దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అనేక మంది తల్లులు ప్రభు ఉదయకాల సమయం లేచి ప్రభు ప్రార్థనలు చేస్తుండగా ప్రభు అయ్యా వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి ప్రభు నిస్వార్థంగా తండ్రి అయ్యా ప్రభు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తుండగా వారిని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అదేవిధంగా ప్రభా అయ్యా పాల్గొంటున్న బిడ్డలందరూ పేరు పెట్టి దీవించి రుజువు చేయవలసిన ప్రతి పనిలో సూర్యని మార్గాన్ని చూపించి సకల మహిమగంత ప్రభావం మీరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వినామని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ముందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం మీద నెరవేరినట్టు భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన దయచేయము, మనసు క్షమించు ప్రకారం క్షమించము, మన శోధనలో తప్పించము. ఎందుకంటే ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన బిడ్డలకు, తర్జుమా చేసిన బిడ్డలకు, పాల్గొన్న బిడ్డలకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. చేరొచ్చిన మీ అందరికి వందనాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే. రేపటి దినం తిరిగి కలుసుకుందామండి. అందరికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రైజ్ ది లార్డ్.